పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు విషయంలో సిబిఐ స్టాండ్ మార్చుకుంటుందంటో. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో సిబిఐ తను స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్ళక తప్పదా అంటే పరిశీలకులు అవునని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఘురామకృష్ణరాజు సుప్రీంలో 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి జగన్ బెయిల్ రద్దు చేయాలన్నది కాగా, రెండోది అక్రమాస్తుల కేసు విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని, ఈ కేసుల విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలిగారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు మరో బెంచ్ ముందు డిసెంబర్ 2న విచారణకు రానుంది. అయితే ఆసక్తికర పరిణామం ఏంటంటే, సిబిఐ తరఫున ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిల్ రద్దు పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం అడిగారు. అలా అడగడమే సిబిఐ జగన్ బెయిల్ రద్దు విషయంలో ఇంతవరకు మెయింటైన్ చేస్తూ వస్తున్న స్టాండ్ను మార్చుకుంటుందా అన్న అనుమానాలు తావిస్తోంది. ఎందుకంటే జగన్ సీఎంగా ఉన్నంతకాలం ఆయన బెయిల్ విషయంలో సిబిఐ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ సీఎం కాదు, కేవలం పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రమే. దీంతో ఇప్పటి వరకు జగన్ బెయిల్ విషయంలో అభ్యంతరాలు చెప్పని సిబిఐ ఇప్పుడు వైఖరి మార్చుకుని ఆయన బెయిల్ రద్దు కోరే అవకాశం ఉంది. అలా కాకపోతే కనీసం కేసు రోజువారీ విచారణ కోరే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా జగన్ ఇబ్బందుల్లో పడక తప్పదు. గతంలో జగన్ బెయిల్ విషయంలో సిబిఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడానికి ప్రధాన కారణం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన దేశం విడిచి వెళ్లిపోరన్న గ్యారంటీ, బెయిల్ షరతులు ఉల్లంఘించారన్న నమ్మకం ఉండేది. అయితే జగన్ ఇప్పుడు అధికారం లేడు. అందుకే మారిన పరిస్థితుల్లో సిబిఐ కూడా తను స్టాండ్ మార్చుకునే అవకాశం ఉంది. అందుకే జగన్ కు ఇబ్బందులు తప్పన్న భావన న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. జగన్ బెయిల్ రద్దైన కేసుల విచారణను రోజువారీ చేపట్టాలని నిర్ణయించిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గర పడినట్టని పరిశీలకులు అంటున్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.